ఇవ్వాలని మాట వెళ్ళకుండా ఉంటునేసేయా పరిచయం చేసి అని చెప్పేసి చేప కడుపు నుంచి వేసేసి ప్రార్థన చేశారు. చేప కడుపు నుంచి యోనాగారు వేసేసి ప్రార్థన చేశారు. ప్రార్థించే రాత్రి విని ఏం చేశారంట, ఇలా చేప మని చెప్పారు. చేప కట్టు పెట్టుకోం కదా 3 రోజులు చేప కట్టులో ముందు చెప్పలేదేమి చేప 3 రోజులు ఏం తెలియదు. మీ అమ్మ ఏదైనా పని చెప్తే అమ్మో నాకు ఆకలి అవుతుందమ్మా నాకు ఫుడ్ పెట్టి ఫస్ట్ తర్వాత షాప్కి వెళ్తాను అంటారు మీరు. అవునా? అంతేనా? షాప్కి వెళ్ళాను తీసుకురామ్మా తర్వాత ఏమైనా చెయ్యమ్మా ఆ గిన్నెలు ఇవ్వమంటే నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది, నేను టీవీ చూడాలి, నేను గేమ్స్ ఆడుకోవాలి, నాకు పని చెప్తారేంటి అంటారు మీరు. అవునా? కానీ చేప ఏమంటుందంట, చేప 3 డేస్ కూడా ఏమి తినకుండా ఉన్నప్పటికీ కూడా చేప ఆకలేదా, నీకు ఆకలి అవుతుందా, మార్నింగ్ ఆకలి అవుతుంది, ఆఫ్టర్నూన్ ఆకలి అవుతుంది, ఈవినింగ్ ఆకలి అవుతుంది, మళ్ళీ నైట్ ఆకలి అవుతుంది. అవునా? అన్ని టైమ్స్ మనం తింటామా? చేప కూడా తింటాం కదా. చేప ఫుడ్ ఏంటి మ్యాక్సిమం నాచు అది ఉంటుంది కదా సముద్రంలో, అవన్నీ తింటాయి అనమాట. సో ఆ 3 రోజులు కూడా చేప ఏమీ తినలేదంట. ఎందుకు? ఏసయ్య ఒక మాట చెప్పారు, ఏసయ్య యోనాగారిని నా కడుపులో ఉంచుకోమన్నారు. నేను ఏమైనా తింటే యోనాగారికి ప్రాబ్లం అయిపోతుంది, యోనాగారు చనిపోతారేమో. సో అని చెప్పేసి ఏసయ్య మాట వినడం కోసం చేప ఫుడ్ కూడా తినలేదంట. 3 డేస్ ఫుడ్ తినలేదు మొత్తం. కానీ యోనా కడుపులోనే యోనాగారు ఏం చేస్తున్నారు, ఏసయ్యకి ప్రార్థన చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు, సారీ ఏసయ్య నేను మిస్టేక్ చేశాను, నన్ను క్షమించండి అని ప్రార్థన చేస్తారు కదా. అప్పుడు ఏసయ్య విన్నారు కదా. మనం ప్రార్థన చేస్తే ఏసయ్య వింటారా వినరా? వింటారా? మీకు ఏమైనా విషయాలు ఉంటే అవన్నీ విషయాలు తీరుస్తారా తీర్చినా? ఖచ్చితంగా తీస్తే నేను బాగా చదువుకోలేసిగా, నేను ఏసైనా సరిగ్గా పాటలు బాగా పాడలేసిగా అని ప్రార్థన చేస్తున్నారు అనుకో, ఆ టాలెంట్ ఇస్తారా ఎప్పుడైనా ఇస్తారా? ఎవరికైనా మీకు అలాంటి ఆశలు ఉన్నాయా? ప్రార్థన బాగా చేసుకోలేసిగా, వాక్యం బాగా చదవలేసిగా, పాటలు బాగా పాడలేసిగా ఆశలు ఉన్నాయా? క్లాస్లో ఫస్ట్ నేను రావాలి. ఎంతమందికి ఉంది? నా క్లాస్లో నేనే ఫస్ట్ ఉండాలి. మీకు తక్కువ ఉంటుంది, అందుకే ఆఫ్ ఎత్తున్నారు చేతులే. ఫుల్గా ఉందా అందరికీ? గట్టిగా ఉంటే గట్టిగా ఎత్తాలి, పైకి ఎత్తాలి. ఆ ఆశ మీరు ప్రార్థించేస్తే ఏసీ తెలుస్తారు కదా. సో అలాగే యోనాగారు కూడా కడుపులో ప్రార్థన చేసినప్పుడు ఏసీ మొత్తానికి ప్రార్థన విన్నారనమాట. ఎవరు ప్రార్థన విన్నారు? పిల్లలందరూ చెప్పాలి. ఎవరు ప్రార్థన చేశారు ఏసైకి? యోనా. ఎవరు ప్రార్థన విన్నారు? యోనా ప్రార్థన ఏసయ్య విన్నారు మొత్తానికి. వింటే అప్పుడు ఏం చేశారంట, మళ్ళీ ఇంకొక ఆర్డర్ ఇచ్చారంట. ఇంకో ఆర్డర్ ఇచ్చారు. ఎవరికి? చేపలు ఇచ్చారంట. చేపకు మింగమని ఇచ్చారు కదా. 3 డేస్ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఆర్డర్ ఇచ్చారంట. షార్కు నువ్వు వెళ్ళి ఒక ప్లేస్లో యోనాగారిని చూసేయి, యోనాగారిని చూసే బయటకు చూసేయి, నీ కడుపులో ఉంచుకున్నాను కదా నేను చెప్పాను, నీ కడుపులో ఉంచుకున్నాను, ఇప్పుడు బయటకు చూసేయి అని చెప్పేసి చెప్పారు. వెంటనే మళ్ళీ షార్ట్ తీసుకున్నాను బాబాయ్ వేసే చెప్పాడు అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఒడ్డుకి వెళ్ళిపోయి సముద్రం బయట ఒడ్డు ఉంటుంది కదా, సముద్రం కాకుండా కదా, ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళి వచ్చేసారు. అంటే యోనాగారు బయటకు వచ్చేసారు. యోనాగారు బయటకు వచ్చేసారు. ఇక్కడ ఎవరు మాట విన్నారు? చేప విన్నారు. ఫస్ట్లో ఎవరు విన్నారు? సముద్రం విన్నారు. అవునా? తుఫాన్ వచ్చింది. తర్వాత ఎవరు విన్నారు? పైన మెరుపులు విన్నారు. తర్వాత వర్షం విన్నారు. ఇలా మొత్తం అవన్నీ ఎవరు తయారు చేశారు? ఏసే తయారు చేశారు. ఏసే తయారు చేసిన మొత్తం చేసినంత ఆయన మాట వింటుంది. కానీ ఏసే తయారు చేసుకున్న మనిషి ఎవరు? యోనాగారు. యోనాగారు ఏసే మాట విన్నారా? ఏసే మాట వినలేదన్నమాట. మొత్తానికి ఏమైంది? ఏసే చెప్పారు కదా షార్కి వెళ్ళి ఉంచేసింది యోనాగారు. అప్పుడు యోనాగారికి ఏమైందంట, బాబోయ్ నేను ఇంకెప్పుడైనా చేయకూడదు, ఏసే ఒక పని చెప్పారు కదా నేను చేయాలి. కాబట్టి ఏసే నా పట్ల తప్పు చూపించారు. కాబట్టి నేను చచ్చిపోయి ఉన్నాము, చేపల్లో సముద్రంలో పడిపోతే నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోతున్నామో బాబు నేను అని చెప్పేసి అనుకుంటాను. అప్పుడు ఏసే ఏమి చెప్పారో ఆ పని చేయడానికి ఆ పట్టణానికి వెళ్ళారనమాట. ఆ పట్టణంలోకి వెళ్ళి మీరు ఏసైకి ప్రార్థన చేసుకోవట్లేదు, ఏసయ్య బైబిల్ చదవమంటే చదవట్లేదు, ఏసై మంచిగా ఉండమంటే మీరు ఎవరో ఉండట్లేదు, సో మిమ్మల్ని అందరినీ ఏసై పనిష్ చేస్తారట అని చెప్పేసి మొత్తం ఊరంతా తిరిగి చెప్పారు. ఆ ఊరంతా తిరిగి మీకు ఇక్కడ బైబిల్ క్లాస్లో ఏం చెప్తున్నాం మేము అక్కడ వచ్చి అలా యోనాకు ఏం చేశారంటే ఆ ఊళ్ళో తిరిగి ఒక్కొక్క ప్రాంతంలో నిల్చుని మీ ప్రజలందరూ కూడా మీకు ఏం చెప్తున్నాం ఏసే మాట వినాలని చెప్తున్నాం కదా, అలా ప్రజలందరికీ కూడా యోనాగారు ఏం చెప్పారంట, ఏసే మాట మీరు వినట్లేదు, ఏసైకి ప్రార్థన చేసుకోవట్లేదు, మీరు తప్పుగా చేస్తున్నారు కాబట్టి ఏసై మిమ్మల్ని అందరినీ పనిష్ చేస్తారంట అని చెప్పారంట. ఎవరు? యోనాగారు. ఎవరికి? ఆ ప్రాంత ప్రజలకి, నినివే ప్రాంత ప్రజలకందరికీ చెప్పారంట. చెప్తే అప్పుడు ప్రజలు అందరూ చేశారంట, బాబోయ్ ఈయన ఇలా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏదో అయి ఉంటుంది, ఖచ్చితంగా మేము తప్పు చేస్తున్నాం అయితే ఏసే మమ్మల్ని పనిష్ చేస్తారని చెప్పేసి. మొత్తానికి మీరు చూసారంటే చర్చిలో పాస్టర్ గారు పెద్దగా ఎవరు ఉంటారా? మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ పెద్దగా ఉంటారా? ఆయన చెప్పింది మీరు వింటారా? అలా ఒక ప్రాంతంలోని ఆ రోజుల్లో కింగ్స్ ఉండేవారు, మీకు రాజులు ఇలా కిరీటం పెట్టుకుని మంచి వస్త్రాలు మంచి ఆభరణాలు వేసుకుని రాజులలో ఉండేవారు. మీకు అలా రాజుగా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. అవునా? ఆ నినివే ప్రాంతంలో కూడా రాజు ఉన్నారంట. ఆ రాజు మొత్తం ప్రాంత ప్రజలందరూ అనుకున్నారంట, బాబోయ్ ఈయన ఎవరో దేవుని ప్రవక్త,
దేవుడు చెప్పమని చెప్తున్నారు. సో అది ఆయన జరిగిందంటే కనుక మనం చచ్చిపోతాం. సో ఏసై దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాం, మన తప్పులు మనం ఒప్పుకుందాం. ఏమైనా తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, ఏసై పనిష్ చేశాడా? రక్షించాడు కదా, సేవ్ చేశాడు కదా, అలా మమ్మల్ని కూడా సేవ్ చేస్తాడు అని చెప్పేసి అనుకుని సేవ్ చేస్తారు అనుకుని ఇలా చూడాలి. సేవ్ చేస్తా సరికూర్చో 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 సేవ్ చేస్తారు అనుకుని ఆ ప్రార్థనలందరూ కూడా వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారంటే వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారంటే ఏసయ్య మమ్మల్ని క్షమించండి ఏసయ్య, నిజమే ఇప్పుడు మేము ప్రార్థన చేసుకోలేదు, మేము బైబిల్ చదవలేదు, మేము మీ మాట వినలేదు, కానీ ఇప్పుడు నుంచి అలా చెయ్యం, ఇప్పుడు నుంచి మీ మాట వింటాం, మీరు చెప్పినట్లే చేస్తాం, మమ్మల్ని పనిష్ చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు అని చెప్పేసి అందరూ కూడా రాజు ప్రజలు చిన్నపిల్లలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు ఏం చేశారంట, ఓకే వీళ్ళు ఇలా చేస్తారు కదా, ఉపవాసం ప్రార్థన చేశారు కదా, వీళ్ళు పనిష్ చేయండి అని చెప్పేసి అనుకుని ఏసై మొత్తం ప్రజలందరినీ క్షమించేశారు. ఆ ప్రజలందరినీ పరిచయం చేసి వాళ్ళని పనిష్ చేయకుండా మొత్తానికి సేవ్ చేశారు. ఏమన్నా ఇక్కడ కూడా నేర్చుకున్నాం కదా. దీంట్లో మెయిన్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసై తయారు చేసిన క్రియేషన్ అంతా కూడా ఏసై మాట పెట్టదు, కానీ ఏసయ్య తన స్వరూపంలో ఏసై స్వరూపంలో మనం చేపట్టామా? అవునా? చేపల్లో ఉన్నాము, మనం జంతువుల్లో ఉన్నామా? మనిషి ఎవరు? ఏసయ్య. ఏసై రూపంలో మనం చేసుకున్నారు. అవునా? జంతువులాగో, పక్షులాగో, ఏ చేపలాగో, ఏ సముద్రంలాగో అలా చేశారా? మనల్ని పుల్లా చేశారా? ఏడుగులా చేశారా? చీవలా చేశారా? పోనీ మనకి ఎవరు రూపం ఇచ్చారు? ఏసై రూపం ఇచ్చారు. ఏసై రూపం ఇచ్చారు మనకు. అవునా? ఏసై రూపం ఇచ్చి మనకి ఏసై మాటలు తయారు చేసుకుని ఉంటే ఏసై మాట మనం ఏం చేస్తున్నాము? వినట్లేదు. వింటున్నామా? స్టోరీలో ఎవరు వెళ్ళలేదు? యోనా గారు ఏసై మాట వినలేదు, కానీ గాడ్ తయారు చేసిన క్రియేషన్ అంతా కూడా ఏసై మాట విన్నాయి. వినలేదా? గాడ్ క్రియేషన్ అంతా మాట విన్నదా? వినలేదా? ఏమేమి విన్నాయి? వర్షం విన్నది, మెరుపులు విన్నాయి, పిడుగులు విన్నాయి, షార్క్, మెయిన్లీ షార్క్ విన్నాయి. మింగమంటే మింగేసింది, ఉంచుకోమంటే ఉంచుకుంది, ఊసేమంటే ఊసేసింది. అవునా? అలలు, కొత్త సముద్రం అవన్నీ విన్నాయి. ఎవరు మాట వినలేదు? ఎవరు మాట వినలేదు? గారు మాట వినలేదు. ఈ రోజుల్లో కూడా మనం అలాగే ఉన్నాం అనమాట. మీ మమ్మీ మాట, మీ డాడీ మాట, మీ మాట, మాస్టర్ గారి మాట మనం వినం. అవునా? వినం. సైలెంట్గా ఉండండి. అన్నం ఇంకో వీళ్ళందరినీ అడుగుని నేనండి అన్నం వింటారా? వెళ్ళు విన్నారా? ఇలా కూర్చున్నావు నువ్వు. వాటర్ బాటిల్ పక్కన పెట్టి సైలెంట్గా విను లెసన్ అన్నారు. విన్నారా మీరు? వెళ్ళలేదు. బ్యాడ్ బాయ్స్ కదా మీరు. ఆ రోజు కథలో స్టోరీలో ఎవరైతే యోనా వెళ్ళలేదో అలా మనం కూడా వినట్లేదు అనమాట. కానీ ఏసైకి మాట వినకపోతే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఏమి ఇష్టం ఉండదు? మాట వినకపోతే ఎవరికి ఇష్టం ఉండదు? ఏసై మనల్ని అస్సలు ప్రేమించదు. ఏసై మనల్ని అస్సలు ప్రేమించడానికి పెళ్ళ కనగా ప్రార్థన చేత నాకు అన్నీ కావాలి, అన్నీ ఇస్తారు ఏసై అన్నారు మీరు. ఏసై మిమ్మల్ని ప్రేమించకపోతే ప్రార్థన ఎలా వింటారు? మీ మమ్మీ ఉన్నారు, మీ డాడీ ఉన్నారు, మీరు అంటే ఇష్టం ఉంటేనే కదా మీరు ఏమన్నా ఇస్తారు. అవునా? మీ మమ్మీకి మీ డాడీకి నేను బాగా చదువుకోను, నేను అలా చేస్తాను, నేను బాగా చేస్తాను, అని నాకు సైకిల్ కావాలి అంటే కొనిస్తారా? ఏం చెప్పండి? డబ్బులు లేవను, నేను కొన్నాను, నువ్వు బ్యాంక్లో బిహేవ్ చేస్తాను ఖచ్చితంగా చెప్తా కదా రేటును. మరి ఏసై మాత్రం అలా చెప్పకుండా, ఏసై మాత్రం అలా చెప్పకుండా నువ్వు నా ప్రార్థన చేయకపోయినా పర్లేదు, నువ్వు నాకు బైబిల్ చదవకపోయినా పర్లేదు, నువ్వు సండే స్కూల్కి రాకపోయినా పర్లేదు, నువ్వు ప్రార్థన చేయి నేను చెప్తాను అంటారా? అంటారా? అలాగా అన్నారు కదా. అలాగా ఏసై కూడా ఏమంటారంటే నువ్వు నా మాట వినాలి, నాకు ప్రార్థన చేసుకుని, నాకు బైబిల్ చదువుకుని, ప్రతి వారం సండే స్కూల్కి వచ్చి నాకు ప్రార్థన చేసుకుంటే నీకు ఏమన్నా ఇస్తాను. నేను ఇస్తాను, ఏమైనా ఇస్తాను అని చెప్పి అంటారనమాట. సో దీంట్లో మెయిన్ ఏంటంటే కంఠస్థవాక్యం నేర్చుకోవచ్చు. కంఠస్థవాక్యం ఏంటంటే చెప్తాను చూడండి. బలులు అర్పించడం కంటే ఆత్మను బైబిల్గా చేస్తాము. అంటే ఏంటంటే మీరు మనీ ఉంటాయి కదా, మీ సండే స్కూల్లో మీరు కానుక ఇస్తారా? ఆ కానుక ఇవ్వడం కంటే కూడా మీరు వేసే మాట వెనక ఇష్టం అంటే వేసే అర్థమవుతుందా మీకు? మీరు కానుక తెచ్చిస్తారు కదా మీ మమ్మీ వాళ్ళు, కానీ మీరు కానీ సండే స్కూల్లో కానుక ఇస్తారా? మీరు ఎవరైనా వేస్తారు ఇక్కడ? మనీ ఇస్తారా? సండే స్కూల్లో చర్చలో ఇస్తారా? ఆ సండే స్కూల్లో మనీ ఇవ్వడం కంటే కూడా ఏసై మాట వింటే ఏసైకి ఇష్టం అంట. అర్థమవుతుందా? చెప్పండి. ఏసయ్యా ఏసై కోడి కూడా చెప్పారు. ముగ్గురు ఉంటారు, తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అని ఉంటాయి. అవన్నీ చాలా పెద్దవి ఉంటాయి, మీకు అర్థం కావయ్యి.
యేసు ప్రభు వారు చెప్పారనమాట. ఓకేనా? ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారు. యేసయ్య చెప్పండి. యేసయ్యని యేసయ్య చెప్పారనమాట. ఓకేనా? సో వాక్యం నేర్చుకున్నాం సార్. బలులు అర్పించడం కంటే చెప్పండి ఒకసారి. ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. చెప్పండి అబ్బాయిలు అందరూని. బలులు అర్పించుట కంటే అబ్బాయి చెప్పొచ్చు. అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట శ్రేష్టము. అంటే మాట వినుటని చెప్పచ్చు. కలిగించుకుంటారు కదా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మరి చెప్పండి, గట్టి చెప్పండి. మాట వినుట శ్రేష్టము. చెప్పండి. 15 చెప్పండి మళ్ళీ ఒకసారి. బలులు అర్పించుట కంటే మాట వినుట. వెరీ గుడ్. మళ్ళీ చెప్పండి. బలులు అర్పించుట కంటే చెప్పండి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అంటే ఏంటో తెలుసా? చెప్పండి. పేరెంట్స్ మాట వింటున్నారా? స్కూల్కి వెళ్ళమంటే వెళ్తున్నారా? చదువుకుంటారా? శ్రేష్టము చేస్తున్నారా? మీరు చెప్పండి. చర్చలో సండే మాట వింటున్నారా? మరి ఇప్పుడు మీరు బాగా కూర్చోలేదు. ఎక్కడ విన్నారు? మీరు బాగా కూర్చోలేదు కదా. బాగా కూర్చుంటే మాట విన్నట్టు. మీరిద్దరూ వింటున్నారా? వినట్లేదు. మీ ఇద్దరు మాట ఎలా వినాలి? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వినుట శ్రేష్టము. మాట ఎవరి మాట వినాలి? యేసయ్య మాట వినాలి. యేసయ్య ఎవరు చెప్తారు? పేరెంట్స్కి చెప్తారు. పేరెంట్స్ మాట వింటే మనం యేసయ్య మాట వినంటే కదా. యేసయ్య ఎవరు చెప్తారు? పేరెంట్స్కి, టీచర్స్కి చెప్తారు. టీచర్స్ మాట, పేరెంట్స్ మాట విన్నామనుకో ఎవరి మాట విన్నట్టు? యేసయ్య మాట విన్నట్టు. అందుకనే దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చారు. చూడండి, మీరు అందరూ కలర్స్ చేస్తారా? ఇప్పుడు ఈ కలర్ చేస్తారా? అయితే వాక్యం నేర్చేసుకోండి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇలా పెట్టండి అందరూ. 1 సమూయేలు 15:22. బైబిల్ ఎలా పట్టుకుంటాం? మనం ఎలా పట్టుకుంటాం కదా. ఇది బైబిల్. ఓకేనా? వాక్యం చెప్పేటప్పుడు అన్ని స్టేజ్ మీద పిలిచి ఎవరు వాక్యం చెప్తారు? కంఠస్థ వాక్యం స్టేజ్ మీద పిలుస్తాడు. అప్పుడు వాక్యం ఏమని చెప్తారు? మీరు కంఠస్థ వాక్యం 1 సమూయేలు 22. గర్ల్స్ బాగా చెప్తారు. బాయ్స్ ఏం చెప్పట్లేదు. మీరు వేసే మాట విన్నా? మీ పేరెంట్స్ మాట వినట్లేదా? వినట్లేదు. మీరు ఎవరు వింటారా? చదువుకోండి. చెప్పండి మరి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు 15:22. 15:22. మరలా నేర్చుకోవచ్చు. క్లాప్స్ కొట్టి క్లాప్స్ కొట్టి క్లాప్స్. ఒకసారి ఎవరు చెప్తారో ఒకరు చెప్పండి. ఎక్కడ చెప్పండి. చెప్తారు. 1 సమూయేలు. వెరీ గుడ్. ఇంకా కలర్స్ చిన్నగా
ఇదిగో అమ్మాయి ఆ పాస్టర్ గారి దగ్గర నెంబర్ ఉంచాను. కింద పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గర నెంబర్ ఉంచాను. పెద్ద పాస్టర్ గారు ఇంకా ఆడి దగ్గర ఉంది. అడుగు నెంబర్ కాదు మొబైల్ దగ్గర వాడు దగ్గర లేదా పెద్ద పాస్టర్ గారు చెప్తావా? వస్తుందా? చెప్పు.
Very good. खुशी 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 ड्राइंग ज़्यादा चल रही है वाह ఎవరు సైలెంట్ గా కూర్చుని ఇంకే చాపలు కింద వద్దు ఆగే రెండు ఉన్నాయి
చెల్లి నేను త్వరగా వేయాలి చాలా బ్రౌన్ అయ్యి తర్వాత నేను టైప్ ఇస్తాను ఎవరి వల్ల చూడండి మీ 10 రూపాయలు రాయాలి
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించుడి. మార్పు 16:15.
అన్నా యోనా అన్నా కూర్చోండి. కడుపులోకి వెళ్ళిన విధాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నాయో నాన్న ఇలా కొంచెం రాన్నా, అన్నా అన్నాయో నాన్న ఇలా కొంచెం రాన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నాయో నాన్న ఇలా కొంచెం రాన్నా, అన్నా అన్నాయో నాన్న కొంచెం రాన్నా. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లి వినుము, వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను, చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఒకసారి అందరూ ఇంకా క్లాస్ రావాలి కదా, పాడతారు మళ్ళీ చెప్పకూడండి. యాక్షన్ దగ్గర నేర్చుకుందాం దీనికి. అన్నా అన్నా యోనా అన్నా చెప్పండి. అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రాన్నా, అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం రాన్నా. చేప కడుపులోకి వెళ్ళిన విధం చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నా పాడండి మళ్ళీ. ఎలా కొంచెం రాన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నా ఎలా కొంచెం రాన్నా, అన్నా అన్నా ఎలా కొంచెం రాన్నా. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకుని పోయాను, చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. నచ్చింది పాట? యాక్షన్ చేద్దామా? ఎలా చేద్దాం? మాకు రాదు, నాకు రాదు. అరే ఎలా చేద్దాం? అన్న అన్న ఏమన్నా ఎలా చేద్దాం అని చెప్తారు. అన్న అన్న ఏమన్నా మళ్ళీ ఒకసారి పాడతాను. ఏమైనా ఐడియా ఉందో చెప్పండి నాకు కూడా. అక్కడ కూడా ఏదైనా ఐడియా ఉందో చెప్పండి. అన్న అన్న యోనా అన్న ఇలా కొంచెం రా అన్న. అన్న పాట మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అన్న అన్న యోనా అన్న ఇలా కొంచెం రా అన్న. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా 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 యోనా అన్న ఇలా కొంచెం రా అన్న. మళ్ళీ అన్నా అన్నా. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. మళ్ళీ వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. తర్వాత ఏంటి చెప్తున్నాడు యోనా? విను, నేను చెప్తాను ఎందుకు వెళ్ళానో, చేప కడుపులోకి ఎందుకు వెళ్ళానో, ఏ కారణం చేత వెళ్ళానో అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు?
ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు. చెప్పండి అందరూ. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను. పడ్డాను చేప కడుపులో చిక్కుకొని పోయాను. రైట్. యాక్షన్ ఎవరు వచ్చిందా? నువ్వు చెప్తావు అన్నా అన్నా యోనా చెప్పు. అన్నా 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 రా. చేప కడుపులోకి చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. ఓకే, ఇది చెప్తాం. ఇలా ఓకే, మంచి చేద్దాం. అన్నా అన్నా అమ్మ. ఓకే, రైట్. 1 2 3 4. అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం అన్నా అన్నా యోనా అన్నా కడుపు వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని. అన్నా అన్నా సౌండ్ చెప్పు. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. అన్నా అన్నా యోనా అన్నా 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 యోనా అన్నా. ఓకే, వినుమ తమ్ముడు వినుము. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు కావాలి. ప్రభు మాట ఓకే, ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు. ఓకే ఓకేనా? వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల వినుము, వినుమ తమ్ముడు వినుము. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు. ఇప్పుడు అసలే చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాను. అలాగా ఓకే ఓకే. ప్రభు మాట దగ్గర నుంచి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను. ఓకే, చేప కడుపులో చిక్కుకొని పోయినాక అక్కడే. ఓకేనా? రైట్, చూడండి. చిక్కుల్లో పడ్డాను పడ్డాను చెప్పు. రైట్. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో. రైట్, ఓకే. వస్తుంది పాట కదా? వస్తుందా? సింపుల్గా చేస్తాం యాక్షన్. అన్నా అన్నా యోనా అన్నా కొంచెం అన్నా 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 యోనా అన్నా ఇలా కొంచెం అన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని. కమాన్ అన్నా. సౌండ్ కొంచెం మళ్ళీ. వినుమ తమ్ముడు వినుము, వినుమ చెల్లెల గట్టిగా. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను, కడుపులో చిక్కుకొని పోయాను. మళ్ళీ చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని. ఒకేసారి కూర్చుకోలే. రైట్, నిలబడండి. ఇప్పుడు లెసన్ అదేనా మనకి? ఇప్పుడు లెసన్ అదేనా? అన్నా యోనా రెడీయా? ఓయ్, మీరందరూ యోనాలా? యోనా అన్న దేవుని మాట వెళ్ళిపోయాడు. తర్వాత తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, అవునా? రైట్. ఆర్ యు రెడీ? అని రెడీయా? సాంగ్ రెడీయా? సింగింగ్ టీమ్ రెడీయా? ఇక్కడ రెడీగా లేదు. 1 2 3 4. అన్నా అన్నా యోనా అన్నా ఇలా అన్నా
ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను. ఇంకా పోదురా చిక్కుల్లో పడ కదా సరే చిక్కుల్లో ఎలా అన్నప్పుడు రెడీ చిక్కుల్లో పడ్డాను కాలు ఈ పాదాలు కూడా ఎలా ఆపాలి. ఓకే చిక్కుల్లో పడ్డాను 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 బాగుంది కదా ఇది 1 2 ప్రభు మాట ధిక్కరించి 1 2 3 4 ప్రభు మాట ధిక్కరి వెళ్ళినందుకు చిక్కుల్లో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. అన్నా 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 ఇలా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చేప ఎలా చేస్తారు చేప చేప కడుపు ఎలా లాగాలి. ఓకే చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా అన్నా అన్నా నీలన్నా 1 2 3 4 అన్నా అన్నా అలీ అన్నా 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 ఇలా కొంచెం అన్నా చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా అన్నా అవునగా అన్నా అన్నా వినుమ తమ్ముడు వినుము వినుమ తమ్ముడు వినుము. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కుల్లో చేప కడుపులో చిక్కుకొని పోయాను పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఒకసారి ఇది కొద్దిగా చిక్కులో పడ్డాను. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళి నన్ను చూడండి అన్నను కొట్టాను. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. ఓకే జంప్ బాగుంది కదా 1 2 3 4 ప్రభు మాట ధిక్కరి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయా. ఒకసారి కూర్చుని పోలే చేప కడుపులో చిక్కుకొని పోయాను. ఒకసారి కూర్చోదా పోయానన్నా మళ్ళీ కూర్చోండి. నేను మళ్ళీ పాట పాడడం మళ్ళీ రెడీ. ఓకేనా రెడీ రెడీ. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయాను. నేను పాడలేదు పాట మీరు అలా కూర్చుని ఉండాలి. మళ్ళీ లేకండి. ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని పోయి. అరే కూర్చోండి స్టాట్యూలో ఉన్నారు అందరూ కదలకూడదు. అనిలన్నా 1 2 3 4 అన్నా అన్నా యోనా అన్నా ఎలా అన్నా అన్నా యోనా అన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా చేప కడుపులోకి వెళ్ళిన అన్నా అన్నా యోనా అన్నా. అరే మన గట్టిగా వినుమ తమ్ముడు వినుము. అరే ప్రభు మాట ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను. చేప కడుపులో చిక్కుకొని అన్న కదులుతున్నారు ఎవరన్నా చూడు. One, two, three, four. అన్నా 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 అన్నా. చేప కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా చేప కడుపులోకి వెళ్ళిన అన్నా అన్నా యోనా అన్నా ఎలా కొంచెం రా అన్నా అన్నా అన్నా. la 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 శాంతి. అరే
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అన్న మంచం వేస్తే పడుకుంటాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇందులో? అన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇంకేం వద్దన్న, నిద్ర ఎక్కువ వస్తుంది అన్న వాళ్ళు ఉన్నారా? ఎవరు లేదు. అనేక మధ్యాహ్నం పప్పెట్స్ వచ్చినా కూడా నాకు అక్కర్లేదు అని వాళ్ళు చెప్పబడినరా? మధ్యాహ్నం పప్పెట్ షో ఉంది. మీకు అంతకన్నా ఇష్టమైన మధ్యాహ్నం గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఇష్టమైనది మధ్యాహ్నం కొత్త యాక్షన్ సాంగ్ ఉంది. గుడ్. లోకమున దేవుడు మన పక్షమున, లోకమున దేవుడు మన పక్షమున ఉండగా మనకింకా గట్టిగా సౌండ్, మనకింకా విరోధి ఎవరు? మనకింకా అదే మీరిద్దరు వెళ్ళండి. నువ్వు లారన్న ఏయ్ ఇలా వీళ్ళిద్దరు అల్లరి ఎక్కువ చేస్తారు, చాలా ఎక్కువ. ఇలా ఇక్కడ పైకి పైకి. దూరం 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 పో నన్ను ముట్టకు, యేసురాజు బిడ్డను ఆగు సాతాను. రే రే వార్నింగ్ ఇస్తాం కదా మనం. రే నా జోలికి వస్తే పోగదు కదా, ఇస్తామా? అలాగే దూరం 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 పో నన్ను ముట్టకు, యేసురాజు బిడ్డను ఆగు సాతాను. సిలువలో యేసు నిన్ను ఓడించేనుగా, దూరం దూరం పో నన్ను ముట్టకు, దూరం దూరం పో నన్ను ముట్టకు, దూరం 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 పో నన్ను ముట్టకు, యేసురాజు బిడ్డను ఆగు సాతాను. సిలువలో యేసు నిన్ను ఓడించేనుగా, దూరం దూరం పో నన్ను ముట్టకు, దూరం దూరం పో నన్ను ముట్టకు. మా యేసు స్వామి మా వంటి చిన్నవాడిని, మా యేసు స్వామి మా వంటి చిన్నవాడిని ప్రేమించి దీవించి ఎత్తుకొని నాడంట. సరే సరే నడుమ చేసి పెట్టండి, ఇలాగా ఇలా పెట్టండి అందరూ. ఎవరా పెట్టలేదు? నువ్వే బ్లాక్ షర్ట్ ఎలా పెట్టి రెండు చేతులు పెట్టండి. పెట్టారా? 1 2 3 స్టార్ట్. ఎత్తుకొని నాడంట, ముద్దు పెట్టినాడంట, కౌగలించినాడంట, మా యేసు స్వామి మా వంటి చిన్నవారిని, మా యేసు స్వామి మా వంటి చిన్నవారిని ప్రేమించి జీవించి ఎత్తుకొని నాడంట, ముద్దు పెట్టినాడంట, కౌగలించినాడంట, మా యేసు స్వామి మా వంటి చిన్నవారిని. అన్నా అన్నా యోనా అన్న ఎలా కొంచెం రా అన్న, అన్నా అన్నా యోనా అన్న చేత కడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా, చేత కడుపులోకి వెళ్ళిన అన్నా 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 వినుమ తమ్ముడు వినుము, వినుమ తమ్ముడు వినుము. ధిక్కరించి వెళ్ళినందుకు చిక్కులో పడ్డాను పడ్డాను పడ్డాను, చేప కడుపులో చిక్కుకొని పోయాను,
అన్నా ఇలా కొంచెం అన్నా అన్నా యోనా అన్నా ఇలా కొంచెం చేప గడుపులోకి వెళ్ళిన కారణాన్ని చెప్పన్నా చేప గడుపులోకి వెళ్ళిన అన్నా అన్నా యోనా అన్నా ఇలా మళ్ళీ 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 గుడ్. ఇప్పుడు మధ్యాహ్నం నేర్చుకోబోయే పాట ఒకసారి పాడతాం ఇప్పుడే. చిల్డ్రన్ ఆర్ యు రెడీ? కొత్త సాంగ్ నేర్చుకుందామా? సరేనా, వెనకాల వర్డ్స్ రిపీట్ చేయండి. ఓకే. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. బైబుల్ను చేతా పట్టి మమ్మీ డాడీకి టాటా చెప్పి పద 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 జల్దీ పోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. అక్క అక్క వినలక్క, ఇప్పుడు ఓన్లీ ఈ 4 లైన్సే. నెక్స్ట్ తర్వాత మధ్యాహ్నం నుంచి మిగతా లైన్స్ అవి ఇంకా సూపర్ ఉంటాయి కదా. ఇంకా బాగుంటాయి అన్నయ్య. ఇంకా బాగుంటుందా దీని మీద? అయితే ఫస్ట్ ఇది యాక్షన్ చేద్దాం. యాక్షన్తో పాడదు ఈ 4 లైన్లు. మధ్యాహ్నం ఇంకా బాగుండేది ఏంటో మధ్యాహ్నం చూద్దాం. ఓకేనా? ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. 1 యాక్షన్తో. 1 2 3 4. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా బైబిలును చేత పట్టి మమ్మీ డాడీకి టాటా చెప్పి బైబిలును చేత పట్టి మమ్మీ డాడీకి టాటా చెప్పి పద 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 జల్ది పోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. పద 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 జల్ది పోదాము యేసుని చెంతకు పరుగున పోదాము. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. కోడి కూయగానే తెల్లవారగానే సిద్ధపడిపోదామా VBSకు. ఓకే, అలాగే నిలబడండి. నేను 1 అంటే మోకాలు వేయాలి, 2 అంటే 3 అంటే ఎవరు కళ్ళు తెరుస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన ప్రైజ్ ఉంటుంది. అదే వచ్చి సాతాన్ని పట్టిపోతారు. 1 గుడ్, 2 3 కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఫస్ట్ డే దేవా, ఫస్ట్ సెక్షన్లో మీరు మాకు సహాయం చేసి నీ సన్నిధిలో నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో బిడ్డలందరినీ తోడుకుని వచ్చారు. యాక్షన్ సాంగ్స్లో కానీ, సాంగ్స్లో కానీ, స్టోరీ టైంలో కానీ, కంఠస్థ వాక్యం ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించారు. ఈ మొదటి సెక్షన్ మా జీవితంలో ప్రభు మంచిగా జరిగించినందుకు వందనాలు. ఆఫ్టర్నూన్ జరగబోయే సెక్షన్లో కూడా మీరు తోడుగా ఉండి ఇదిగో బిడ్డలందరూ ఇక్కడ రావాల్సిన బిడ్డలు తోడుకురండి. నడిపిస్తున్న బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి. నేర్చుకుంటున్న బిడ్డలకు కూడా మీరు జ్ఞానం ఇచ్చి ఇంకా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించండి. మంచి లంచ్ సెక్షన్ కూడా మీరు తోడుగా ఉండి ఏమీ తక్కువ కాకుండా నీవే దీవించి ఆశీర్వదించి మా అందరికీ ఆరోగ్యం ఇచ్చి ఆహారంగా ఉంచి నడిపించమని అపరాధుల తప్పులు క్షమించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. రైట్, ఇప్పుడు మనం లంచ్కి వెళ్దాం. సాంతానియా ఏంటి ఆ రూల్స్ చెప్పాలి. రే BBSలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమం నేర్చుకోవాలి. కూర్చోండి కూర్చోండి. భోజనానికి వెళ్ళినప్పుడు ప్లేట్స్ ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి. భోజనం చాలా జాగ్రత్తగా
ఆ మెతుకులు కింద పడకుండా చూడాలి. అర్థమైందా? చాలా నీట్గా క్రమంగా భోంచేయాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ గర్ల్స్ లైన్ స్లిప్పర్స్ వేసుకోకండి, స్లిప్పర్స్ ఎవరు వేసుకోకండి, లైన్లో వెళ్ళండి. బాయ్స్ లైన్ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళడం